ఆపిల్ రెండు అది సందులో ఒకటి ఆటి పండు ఇంకొకటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు పంపించారు మన పల్లా సార్ ఎమ్మెల్యే గారు పల్లా ఎమ్మెల్యే గారు మీరు తీసుకున్నారా? అట్పళ్ళు డైలీ తింటారు మనం. తీసుకున్నా లిటర్ దేవా మంచిగా ఉన్నావా? తీసుకో ఇక్కడ అందరు బాగున్నారు. మేము పోతాం అవి అక్కడ కాదు తీసుకో అమ్మ కళ్ళు కనబడాయంట. కావాలి అంతే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 3వ రోజు పార్టీ ఆఫీసులో జెండా ఎగరేసుకొని మన నాయకుడు తెలంగాణ సాధించిన మనం తెలంగాణ గాంధీ మన కేసీఆర్ గారి ఆదేశానుసారం అందరికీ కొంత సేవ చేయాలని చెప్పి ప్రజల పక్షాన నిలబడి పండ్ల పంపిణీ కార్యక్రమం చేయమని చెప్పిండ్రు. ఇవాళ జెండా జిల్లా పార్టీ ఆఫీసులో జెండా ఎగరేసుకొని ఇవాళ MCH జనగామ జిల్లా కేంద్రంగా రోగులకు పండ్లు బ్రెడ్ పంచి తర్వాత మన జనగామలో వృద్ధ అనాథాశ్రమం రాజేశ్వరి అనాథాశ్రమంలో మా తోటి కౌన్సిలర్లు అందరం కూడా వచ్చి అందరికీ వృద్ధులకు పండ్లు వలిచినాం. వాళ్ళ ఆవేదన ఏంటంటే అయ్యో మా కేసీఆర్ రాలేదు, ఏ పెన్షన్ రాలేదు, మేము పొరపాటు చేసినాము, కేసీఆర్ గారు వస్తే బాగుండని అందరూ కూడా మా బాధపడుతున్నారు. మా వృద్ధులు మా కొడుకు లాంటి కేసీఆర్ మేము ఓడగొట్టుకున్నామని చెప్పేసి వాళ్ళు బాధపడడం కూడా మాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళ తరఫున ఏమున్నా కూడా మా పక్షాన పోరాడి వాళ్ళ న్యాయమైన కోరికలు తీరుస్తామని చెప్పి మనసారా కోరుకుంటూ జై తెలంగాణ. ఈ విధంగా మన జనగామ జిల్లా కేంద్రంగా మన శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా కూడా మా అందరితో పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి మా కౌన్సిలర్స్కి మా అందరికి కూడా చెప్పి మమ్మల్ని ఉత్సాహపరిచి పంపించిండ్రు. వారికి మా ధన్యవాదాలు. మరియు అదేవిధంగా అనాథలకైనా ఎవరికైనా నీలిమ హాస్పిటల్లో సేవలు అందించడానికి ఆధార్ కార్డు తీసుకొని వస్తే వాళ్ళకు ఫ్రీ సౌకర్యం, ఫ్రీగా వైద్యం అందిస్తామని చెప్పి మీరు వీళ్ళకు కూడా సందేశం ఇవ్వాలని చెప్పేసి అన్నారు. వాళ్ళకి ఎవరికైనా పేషెంట్గా ఉంటే మాత్రం నీలిమ హాస్పిటల్లో వచ్చి ఆధార్ కార్డు ఇస్తే మన జనగామ జిల్లా వాసిగా వాళ్ళకు ఉచిత సేవలు అందిస్తారు అని మీ అందరికి కూడా చెప్తున్నాం. మీరందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీనికి మేమందరం కూడా సహకరించినాం. మా అందరికి కూడా మీ ఆశీస్సులు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ జై తెలంగాణ.